ఏంటి ధరించుకోవాల్సింది? పౌలు గారు గలతీ సంఘానికి చెప్తున్న మాట, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టలేడు కూడా. పౌలు గారు చెప్తున్నాడు, నేను వాటిని ధరించుకున్నాను. వేటినమ్మా అయ్యా? వేటిని ధరించుకున్నాడు? యేసయ్య ముద్రలో మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మ పొందుకున్నారు, కానీ దేవుని ముద్రలు మీరు ధరించుకోలా. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసిన దేవుడు నీ కనబడబోట కారణం ఏంటంటే దేవుని ముద్ర నీలో దేవుడికి ఇంకా కనబడట్లేదు. నేను ధరించుకున్నా, నన్ను ఎవడో శ్రమ పెట్టలేడు, ఎవడో శ్రమ పెట్టను కూడా పెట్టడు. ఈ రోజు నా ముద్ర నువ్వు ధరించుకున్నావా? ఆ ముద్ర ఒకటి ఉందని, అది ధరించుకోవాలని, అది ధరించుకోకపోతే దేవుడు మెచ్చుకోడని, అది ధరించుకోకపోతే దేవుడు తన రాజ్యంలో అడుగు పెట్టనివ్వడని, దాన్ని ఆ ముద్రగా ధరించకపోతే దేవుడు తన కార్యాన్ని జరిగించడని, ఆ ముద్రను ధరించకపోతే దేవుడి సంకల్పం జరగదని, ఆ ముద్రగా ధరించకపోతే దేవుడు ఇవ్వాలనుకున్నవి ఆగిపోతాయని ఏనాడైనా గ్రహించావా? ఆయన ముద్రను శరీరానికి ధరించుకుంటే దేవుడు నీ పక్షాన రాజ్యమాడును గాక. ఏమిటి ఆ ముద్రలో?